లక్షల రూపాయల కట్టలు. లక్షల రూపాయల కట్టలు నా కళ్ల ముందే తిరుగుతున్నాయి. కానీ నాది చిన్న జీవితం, అది కూడా సమయానికి అందదు. మరేం చేద్దాం? లగ్జరీ లైఫ్ ఎప్పుడు గడపాలి? ఒక పని చేద్దాం, ఈ లక్షల రూపాయల కట్టలు నా డబ్బాలు తీసుకెళ్తే. అబ్బా, ఐడియా భలే ఉంది కదా. చలో ఈ ఐడియా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. అని అనుకున్నాడు ఒక సాధారణ యువకుడు. అంతలోనే మళ్ళీ లవర్ లేకున్నా బాగుండు, అడ్డంగా దొరికిచ్చిందే. ఏంటి ఇలా సగం సగం చెబుతోందని అనుకుంటున్నారా? ఈ పూర్తి వీడియో చూడండి, మీకే అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా బొమ్మనహాల్ కు చెందిన అజిత్ సికింద్రాబాద్ లో అద్దెకు ఉంటూ సంగం సెక్యూరిటీ సొల్యూషన్స్ అనే సంస్థలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ సంస్థ ఏటీఎంలకు నగదు సరఫరా చేసే బాధ్యతలు నిర్వహిస్తోంది. దాదాపు 6 నెలలుగా అజిత్ అదే వ్యాన్ నడుపుతున్నాడు. ప్రతిరోజు అతడి కళ్ల ముందుగా లక్షల రూపాయల నగదు వెళ్తూ ఉంటుంది. కానీ తన జీతం మాత్రం తక్కువ. అంతేకాదు 3 నెలలుగా జీతం కూడా ఇవ్వకపోవడంతో అతడు తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. అదే సమయంలో విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశ కూడా అతడిలో పెరిగింది. ఇలా ఆలోచనలు పెరుగుతుండగా ఒకరోజు అతడికి పెద్ద అవకాశం దొరికింది. ఫిబ్రవరి 12వ తేదీన హైదరాబాద్ శివారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్పల్లి ప్రాంతంలో ఉన్న ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసేందుకు సిబ్బంది వెళ్లారు. వ్యాన్ లో నగదు పెట్టెలు ఉండగా సెక్యూరిటీ గార్డులు ఇతర సిబ్బంది ఏటీఎంలోకి వెళ్లారు. అదే సమయంలో వ్యాన్ దగ్గర ఒంటరిగా ఉన్న అజిత్ ఒక్కసారిగా నిర్ణయం తీసుకున్నాడు. వ్యాన్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత తెల్లాపూర్ గద్దర్ సర్కిల్ దగ్గర వ్యాన్ ను వదిలేశాడు. అయితే అందులో ఉన్న ట్రంక్ బాక్స్ ను మాత్రం తీసుకొని పారిపోయాడు. ఆ రాత్రి ఆర్సిపురంలోని ఓ లాడ్జ్ లో దిగిన అజిత్ బ్లేడ్ తో పెట్టెను కట్ చేసి తెరిచి చూశాడు. అందులో కనిపించిన నగదు మొత్తం 56 లక్షల రూపాయలు. అంత డబ్బు చేతికి రావడంతో అజిత్ పూర్తిగా మైమర్చిపోయాడు. తర్వాత రోజు బళ్ళారికి వెళ్లి అక్కడి నుంచి బెంగుళూరు, పూణే, ముంబై, సోలాపూర్ వంటి నగరాలకు తిరిగాడు. క్యాబ్లలో ప్రయాణిస్తూ స్టార్ హోటళ్లలో బస చేశాడు. పబ్లకు వెళ్లి పార్టీలు కూడా చేసుకున్నాడు. రోజుకు దాదాపు 2 లక్షల రూపాయల చొప్పున ఖర్చు చేస్తూ జీవనం సాగించాడు. కేవలం 11 రోజుల్లోనే 22 లక్షల రూపాయలను ఖర్చు చేశాడు ఆ యువకుడు. ఇదిలా ఉండగా అజిత్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. విచారణలో అతడు విశాఖపట్నంలో ఉన్న తన ప్రేయసితో తరచూ ఫోన్లో మాట్లాడుతున్నట్టు గుర్తించారు. ఆ కాల్ ఆధారంగా పోలీసులు అతడి కదలికలను ట్రాక్ చేయడం ప్రారంభించారు. ఇక ఇదే సమయంలో అజిత్ అనంతపురంలో ఉన్న తన బావకు ఫోన్ చేసి ఒక మంచి కారు కొనమని, డబ్బులు తానే ఇస్తానని చెప్పాడు. ఇద్దరం కలిసి టూర్లకు తిరుగుదాం అని చెప్పుకొచ్చాడు. కొన్ని రోజుల తర్వాత అజిత్ తన సోదరి ఇంటికి అనంతపురంకు వెళ్లాడు. అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతానికి వచ్చిన సమయంలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఇక అరెస్ట్ అనంతరం అతడి వద్ద నుంచి 34 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మిగతా 22 లక్షల రూపాయలు అతడు అప్పటికే ఖర్చు చేశాడు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై పోలీసులు మరో కీలక అంశాన్ని కూడా వెల్లడించారు. డ్రైవర్ నియామకాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సంగం సెక్యూరిటీ సంస్థపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని వారు తెలిపారు. ఇక మొత్తానికి సమయానికి జీతం రాకపోవటం, విలాసవంతమైన జీవితంపై ఆశ, కళ్ల ముందే కనిపించిన భారీ నగదు, ఈ 3 కలిసి ఒక సాధారణ డ్రైవర్ ను నేరస్తుడిగా మార్చాయి. చివరికి 11 రోజుల జల్సా జీవితం ఇప్పుడు జైలు గదిలో ముగిసింది. లక్షల రూపాయల కట్టలు. లక్షల రూపాయల కట్టలు నా కళ్ల ముందే తిరుగుతున్నాయి. కానీ నాది చిన్న జీవితం, అది కూడా సమయానికి అందదు. మరేం చేద్దాం? లగ్జరీ లైఫ్ ఎప్పుడు గడపాలి? ఒక పని చేద్దాం, ఈ లక్షల రూపాయల కట్టలు నా డబ్బాలు తీసుకెళ్తే. అబ్బా, ఐడియా భలే ఉంది కదా. చలో ఈ ఐడియా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. అని అనుకున్నాడు ఒక సాధారణ యువకుడు. అంతలోనే మళ్ళీ లవర్ లేకున్నా బాగుండు, అడ్డంగా దొరికిచ్చిందే. ఏంటి ఇలా సగం సగం చెబుతోందని అనుకుంటున్నారా? ఈ పూర్తి వీడియో చూడండి, మీకే అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా బొమ్మనహాల్ కు చెందిన అజిత్ సికింద్రాబాద్ లో అద్దెకు ఉంటూ సంగం సెక్యూరిటీ సొల్యూషన్స్ అనే సంస్థలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ సంస్థ ఏటీఎంలకు నగదు సరఫరా చేసే బాధ్యతలు నిర్వహిస్తోంది. దాదాపు 6 నెలలుగా అజిత్ అదే వ్యాన్ నడుపుతున్నాడు. ప్రతిరోజు అతడి కళ్ల ముందుగా లక్షల రూపాయల నగదు వెళ్తూ ఉంటుంది. కానీ తన జీతం మాత్రం తక్కువ. అంతేకాదు 3 నెలలుగా జీతం కూడా ఇవ్వకపోవడంతో అతడు తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. అదే సమయంలో విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశ కూడా అతడిలో పెరిగింది. ఇలా ఆలోచనలు పెరుగుతుండగా ఒకరోజు అతడికి పెద్ద అవకాశం దొరికింది. ఫిబ్రవరి 12వ తేదీన హైదరాబాద్ శివారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్పల్లి ప్రాంతంలో ఉన్న ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసేందుకు సిబ్బంది వెళ్లారు. వ్యాన్ లో నగదు పెట్టెలు ఉండగా సెక్యూరిటీ గార్డులు ఇతర సిబ్బంది ఏటీఎంలోకి వెళ్లారు. అదే సమయంలో వ్యాన్
దగ్గర ఒంటరిగా ఉన్న అజిత్ ఒక్కసారిగా నిర్ణయం తీసుకున్నాడు. వ్యాన్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత తెల్లాపూర్ గద్దర్ సర్కిల్ దగ్గర వ్యాన్ ను వదిలేశాడు. అయితే అందులో ఉన్న ట్రంక్ బాక్స్ ను మాత్రం తీసుకొని పారిపోయాడు. ఆ రాత్రి ఆర్సిపురంలోని ఓ లాడ్జ్ లో దిగిన అజిత్ బ్లేడ్ తో పెట్టెను కట్ చేసి తెరిచి చూశాడు. అందులో కనిపించిన నగదు మొత్తం 56 లక్షల రూపాయలు. అంత డబ్బు చేతికి రావడంతో అజిత్ పూర్తిగా మైమర్చిపోయాడు. తర్వాత రోజు బళ్ళారికి వెళ్లి అక్కడి నుంచి బెంగుళూరు, పూణే, ముంబై, సోలాపూర్ వంటి నగరాలకు తిరిగాడు. క్యాబ్లలో ప్రయాణిస్తూ స్టార్ హోటళ్లలో బస చేశాడు. పబ్లకు వెళ్లి పార్టీలు కూడా చేసుకున్నాడు. రోజుకు దాదాపు 2 లక్షల రూపాయల చొప్పున ఖర్చు చేస్తూ జీవనం సాగించాడు. కేవలం 11 రోజుల్లోనే 22 లక్షల రూపాయలను ఖర్చు చేశాడు ఆ యువకుడు. ఇదిలా ఉండగా అజిత్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. విచారణలో అతడు విశాఖపట్నంలో ఉన్న తన ప్రేయసితో తరచూ ఫోన్లో మాట్లాడుతున్నట్టు గుర్తించారు. ఆ కాల్స్ ఆధారంగా పోలీసులు అతడి కదలికలను ట్రాక్ చేయడం ప్రారంభించారు. ఇక ఇదే సమయంలో అజిత్ అనంతపురంలో ఉన్న తన బావకు ఫోన్ చేసి ఒక మంచి కారు కొనమని, డబ్బులు తానే ఇస్తానని చెప్పాడు. ఇద్దరం కలిసి టూర్లకు తిరుగుదాం అని చెప్పుకొచ్చాడు. కొన్ని రోజుల తర్వాత అజిత్ తన సోదరి ఇంటికి అనంతపురంకు వెళ్లాడు. అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతానికి వచ్చిన సమయంలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఇక అరెస్ట్ అనంతరం అతడి వద్ద నుంచి 34 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మిగతా 22 లక్షల రూపాయలు అతడు అప్పటికే ఖర్చు చేశాడు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై పోలీసులు మరో కీలక అంశాన్ని కూడా వెల్లడించారు. డ్రైవర్ నియామకాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సంఘం సెక్యూరిటీ సంస్థపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని వారు తెలిపారు. ఇక మొత్తానికి సమయానికి జీతం రాకపోవటం, విలాసవంతమైన జీవితంపై ఆశ, కళ్ల ముందే కనిపించిన భారీ నగదు, ఈ మూడు కలిసి ఒక సాధారణ డ్రైవర్ ను నేరస్తుడిగా మార్చాయి. చివరికి 11 రోజుల జల్సా జీవితం ఇప్పుడు జైలు గదిలో ముగిసింది.